నమస్తే. ప్రజెంట్ మనం గాంధీ భవన్ లో ఉన్నాం. మనతో పాటు టీపీసీసీ మహిళా జనరల్ సెక్రటరీ జ్యోతిరెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం. మ్యామ్, ఒకవైపు రైతు భరోసా పడ్డది, రైతుల కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతు భరోసా సంబరాలు చేద్దామని చెప్పేసి అంటుంటే, మరోవైపు మాజీ మంత్రి హరీష్ రావు గారు ఎలా చేస్తారు, ఇది కేవలం ఓట్ల కోసమే ఈ విజయోత్సవ సభలు చేస్తున్నారా అని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏమంటారు దానిపైన? ఓట్ల కోసమే చేయాలనుకుంటే ఇప్పుడు ఏం చేయాల్సిన అవసరం లేదండి. మేము వచ్చి 1.5 year అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. మాకు 1.5 year లో సర్దుకున్నాం. అంటే ఇప్పుడు మనము కొత్త ఇంటికి వెళ్తే ఇమ్మీడియట్లీ మనం దావతులు, మనం అన్ని బ్యాంక్ లోన్స్ అవన్నీ కట్టము. ఫస్ట్ ఇల్లు సర్దుకోవాలి, అన్ని పాలు పొంగించుకోవాలి, ఇల్లు సర్దుకోవాలి, అన్ని సెటరైట్ చేసుకొని పిల్లల స్కూళ్ళు గీళ్ళు అవన్నీ చేసుకుంటాం కదా. అట్లాగనే మనము ఇది కూడా అట్లా చేసుకొని చేస్తున్నాం. రైతు భరోసా అన్నది రేవంత్ అన్న చెప్పింది ఏంటంటే కంపల్సరీ ఇస్తాము, ఇవ్వకోకుండా ఉండదు. కొంచెం వీళ్ళు పడేసిన మన మీద ఏదైతే బరువు ఉందో ఆ బరువు అంతా సెట్ చేసి సీఎం గారు మనం చెప్పారు, మనకి ఎన్ని కోట్లు అప్పు, ఎన్ని వేల కోట్ల అప్పు ఉంది, మనం ఎంతెంత తీరుస్తున్నాం, మనకు వచ్చింది ఏంటి, రైతు బంధువుకి ఎంత ఇస్తున్నాము, బస్సు పెట్టిన పథకానికి ఎంత ఇస్తున్నామో అన్ని చెప్పారు. దాన్ని బట్టి ఇచ్చేసారు. ఇప్పుడు హరీష్ రావు గారికి ఏముందండి, ఏం పని లేదు, ఏదో ఒకటి మాట్లాడాలి. మాట్లాడకపోతే జనాలు మర్చిపోతారు కదా, అపోజిషన్ ఏంటి ఏం మాట్లాడట్లేదు అని. ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారు. ఎలక్షన్ కోసం చెయ్యాలి అని అంటే ముందు నుంచి చూసుకుంటే, ఇప్పుడు రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి కేవలం కాంగ్రెస్ పార్టీ ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ల గురించే ఈ టైంలో రైతు భరోసా సంబరాలు చేస్తున్నామని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ నాయకులు మొత్తం కలిసి కరాఖండిగా చెప్తున్నారు కదా. కరాఖండిగా చెప్తున్నారు అని అంటే ఇప్పుడు చెయ్యాలి అనుకుంటే చేస్తాము. ఇప్పుడు ఎలక్షన్ ముందు కూడా మేము ఇంకొక 6 నెలల్లో చేస్తామని చెప్పి కూడా ఎలక్షన్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు వాళ్ళని ఎందుకు 10 ఏళ్ల తర్వాత ఏమీ సరిగ్గా చేయలేదనే కదా ప్రజలు తీసి పక్కన పెట్టారు. రేవంత్ అన్న మీద ఆ నమ్మకం ఉంది, చేస్తారు. కొంచెం అటు ఇటుగా అవుతుంది కానీ ఇమ్మీడియట్లీ అలాగంటే ఆయన ఎన్ని చెప్పాడు, మన కేసీఆర్ అయితే ఎన్ని చెప్పాడు, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్నాడు. 10 ఏళ్ళు కుర్చీలోంచి కదిలాడా? మరి అవన్నీ జనాలు గుర్తుపెట్టుకోలేదా? పక్కన తీసి కూర్చోబెట్టలేదా బాబు సాలు అని? ఎన్ని పథకాలు, కాళేశ్వరం ఎంత ఆయన బొందబెట్టినట్టు చేశాడు. మరి అది ఇప్పుడు తీస్తేనేమో అది తీస్తున్నారని వాళ్ళకి ప్రాబ్లం అనమాట. ఇది తీస్తున్నారు అంతేగాని ఎలక్షన్ కోసం రైతు సంబరాలు చేయాల్సిన అవసరం అయితే లేదు. యాజ్ టీజ్ గా రేవంత్ అన్న ఏదైతే కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఏదైతే హామీలు ఇచ్చారో అన్ని చేసుకొని వెళ్తారండి. అంటే ముఖ్యంగా మీరు కూడా చూసే ఉంటారు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గారు మొన్న నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తీవ్ర విమర్శలు చేస్తుంది. ఒకవైపు అంటే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి పోయి ఢిల్లీలో నిలబెడతాం, రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ ఇస్తలేదని చెప్పేసి అనుకుంటా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏమంటారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గురించి? తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎప్పటి నుంచి బయటకు వస్తుందండి? గత 3 నెలలు 4 నెలల నుంచి బయటకు వస్తుంది. ఆమె జైల్లోకి వెళ్ళింది, మెంటల్ గా మొత్తం డిస్టర్బ్ అయింది. ఆమెకి ఒకలాంటి సైకో ప్రాబ్లం వచ్చినట్టుంది. ఇంట్లో వాళ్ళతో మీకు చూస్తుంటే ఇంట్లో వాళ్ళతో సరిగ్గా లేదు, బయట వాళ్ళతో సరిగ్గా లేదు. ఏం చేయాలో తోచక పిచ్చి బట్టి చేస్తుందని నా ఉద్దేశం అనమాట. ఎందుకంటే ఆమె చేసేది ఏంటి అని అంటే, ఇంట్లో నేనైతే ఏం చెప్తానంటే, మీకు ఒక సామెత ఉంది, తెలుసో లేదో, ఇంట గెలిచి రచ్చగలవమని అంటారు. ఫస్ట్ నీ ఇంట్లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకో అమ్మా. నువ్వు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోయడానికి నీకేముంది? ఇది ఇప్పుడు జాగృతి ఇంట్లో సరిగ్గా లేదు, పార్టీలో ఇంటి పార్టీ అది, ఇంటి పార్టీలో ఆమెకేమి ఇవ్వడం లేదు. అందుకనేసేసి ఏదో ఒకటి యాక్టివిటీ చేయాలి అని చెప్పి జాగృతి అని వస్తుంది. కానీ ఆమెకు అసలు ఏముందండి? జైల్లో కూర్చుంది, లిక్కర్ రాని అని అందరూ పిలుస్తున్నారు. ముందు అసలు నువ్వు ఆ పనులు ఆపేసేసి సవ్యంగా నడుచుకుంటే నిన్ను ఇంటిలో గౌరవిస్తారు, బయట కూడా గౌరవిస్తారు. ఇంట్లో గెలవలేదంటారా కవిత గారు? దాదాపుగా అంటే కేసీఆర్ గారి గురించి ఇటు కేసీఆర్ గారు పక్కన దయ్యాలు ఉన్నారని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఎవరై ఉంటారు మరి తెలుసేమో? అది వాళ్ళ పార్టీలోనండి, వాళ్ళ పార్టీలోను వాళ్ళ ఇంటి మనుషులే దెయ్యాలు అని చెప్పింది ఆమె. వాళ్ళు నిర్ధారించుకోవాలి దెయ్యం ఎవరో, దేవత ఎవరో, రాక్షసుడు ఎవరో వాళ్ళు నిర్ధారించుకోవాలి. మనం ఎలా చెప్తామో? ఆమెకి తెలుస్తుంది కాబట్టి కేసీఆర్ గారి పక్కన దెయ్యాలు ఉన్నారు అని చెప్పింది. ఆ దెయ్యాలేంటో భూతాలేంటో భూత వైద్యుడిని తీసుకొచ్చి పట్టించమనండి, తెలుస్తుంది కదా. అంతే కదా, భూత వైద్యుడిని తీసుకొస్తే దెయ్యం పట్టిన వాళ్ళని తీసి పక్కన పెడతారు కదా. ఆ దెయ్యాన్ని
ప్రాబ్లం, ఇంటి ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోమనండి. ఇది వచ్చి ఏదో డిప్రెషన్ తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ మీద అనడం, కాంగ్రెస్ పార్టీ ప్రజలు చూస్తున్నారు, కొంచెం అటు పర్ఫెక్ట్ గా అవుతున్నాయని నేను చెప్పను, అటు ఇటుగా అయితే ప్రజల మైండ్ రీచ్ అవుతారు డెఫినెట్ గా. మేము అనుకున్నట్టు మేము ఇప్పుడు లోకల్ ఎలక్షన్స్ వచ్చినా కూడా మేము అది అధిగమిస్తాము. మీరే చూడండి, మీకే తెలుసు. అంటే ముఖ్యంగా అదే కవిత గారు ఈ మధ్యలో బీసీ అంశం తెర మీద తీసుకొస్తుంది. అంటే బీసీలకు సామాజిక న్యాయం జరగాలని చెప్పేసి మాట్లాడుతుంది. మరి గత 10 ఏళ్లలో కూడా బీఆర్ఎస్ లో వాళ్ళ తండ్రి గారి అధికారంలో ఉన్నారు, తను కూడా ఎంపీగా నిల్చున్న పరిస్థితి కనిపించింది. మరి ఇప్పుడు బీసీలను తెర మీద తీసుకురావడానికి కారణం ఏమై ఉంది? ఇప్పుడు మీరే అంటున్నారు కదా 10 ఏళ్ళు వాళ్ళే అధికారంలో ఉన్నారు, అప్పుడు ఆమెకు ఎందుకు బీసీ గుర్తు రాలేదండి? ఎప్పుడో గుర్తొస్తే ఒక్కసారి వెళ్ళి ఢిల్లీలో కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే వెళ్ళి చేసింది, ధర్నా చేసింది. 10 ఏళ్లలో ఎందుకు గుర్తు రాలేదు అంటే మీకే అర్థమవుతుంది. వాళ్ళ పార్టీ ఉంటే ఒకటి, అంటే ఎదటోడి మీద బురద చల్లడం తప్ప వాళ్ళకి చేసేది ఏమీ లేదు. 10 ఏళ్లలో ఏం పీకావని నేను అడుగుతున్నాను. ఏం పీకారు మీరంతా? అప్పుడు గుర్తు రాలేదా బీసీలు ఎవరైనా కూడా పాపం వాళ్ళని అడ్డం పెట్టుకొని బీసీలు అనేసి అది చాలా తప్పు. చేసేది ఉంటే 10 ఏళ్లలో చేయాల్సి ఉండే. రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ బీసీలకి చాలా పెద్ద పీటనే వస్తాయి. ఎందుకంటే మన బీసీల సంఖ్య మన తెలంగాణలో ఎక్కువ. ఎవరు కూడా బీసీలను అంత ఇదిగా అన్ని చూస్తే, ఇప్పుడు మేము చూస్తే యాక్చువల్లీ నేను జనరల్ సెక్రటరీ ఎక్స్పెక్ట్ చేశాను, నన్ను పక్కన పెట్టారు. ఎందుకు అని అంటే రెడ్డీస్ ఎక్కువ అయిపోయారు, మనకి బీసీ వర్గం ఎక్కువ ఉంది, బీసీలకు ఎక్కువ ఇవ్వాలి, అందుకనే మళ్ళీ నెక్స్ట్ టైం చూద్దామమ్మా అనేసి నన్ను పక్కన పెట్టారు. అంటే మా పార్టీలోనే మీకు తెలుస్తుంది కదా, ఇప్పుడు మమ్మల్ని పక్కన పెట్టారు, మీరు పార్టీ కోసం పనిచేశారమ్మా, పక్కన ఉండండి, మేము బీసీలకు ఎక్కువ పీటిస్తామని. చాలా మంది మాకు బీసీలకు 69 మందిలో చాలా మంది బీసీలే ఉన్నారు. అదే ఆమెకి ఆ తెలివి లేదు. సో అంటే ఫైనల్ గా ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ ఎన్నో మంచి పనులు చేస్తుంది, ప్రజలలోకి వెళ్తుంది, ప్రజా సమస్యలను పరిష్కరిస్తుంది, అయినా కూడా కాంగ్రెస్ పార్టీ విమర్శలు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలా విమర్శలు చేసే వాళ్ళకి ఏం చెప్తారు? ఏమండి, మన పూర్వీకులు చెప్తారు కదా, దేనికి రాళ్ళు పడతాయి, పళ్ళున్న చెట్టుకే రాళ్ళు పడతాయి కదా. పార్టీ పనులు చేస్తున్న దానికే అంటారు. మీకు చెట్టు మీద ఎందుకు రాళ్ళేస్తారు? పళ్ళు ఉన్నాయి కాబట్టి. ఉట్టి చెట్టు మీదకి ఇప్పుడు కేసీఆర్ ఏం చేయడు, కేసీఆర్ అని అన్నారు కదా, అప్పుడు చేయలేదు అందుకనేసి అంటారు. ఇప్పుడు చేస్తుంది, ఒక్కొక్కటి చేసుకుంటా. అంత ఈజీ కాదు, డొల్ల చేసి పెట్టారు రాష్ట్రాన్ని, అప్పులు పాలు చేసి పెట్టారు. ఏమీ లేదు, అన్ని వర్గాలని వాళ్ళ చేతుల్లో పెట్టుకొని వాళ్ళు ఇది చేసి మీరు చూసారు కదా ఎంత ఇదవుతుంది. 2 తెలుగు రాష్ట్రాలు ఫోన్ ట్రాపింగ్ ఎంత పెద్ద ఇష్యూ అవుతుంది అంటే, అధికార దుర్వినియోగం చేయడానికి ఎవరు భార్యాభర్తలు మాట్లాడుకుంటే వింటారు, స్టాఫ్ తో మాట్లాడుకుంటే వింటారు, అన్న చెల్లెలు మాట్లాడుకుంటే. ఆంధ్ర లీడర్స్ ని, హైదరాబాద్ లో ఉన్న వాళ్ళని వదిలిపెట్టలేదు, తెలంగాణ లీడర్స్ ని వదిలిపెట్టలేదు, చిన్న స్థాయి వాళ్ళని వదిలిపెట్టలేదు. అంటే అధికార దుర్వినియోగం చేయడానికి మీకు ఎవరు హక్కు ఇచ్చారు? మేము అడుగుతున్నాం. నేను ఒక జనరల్ మహిళగా అడుగుతున్నాను, ఎవరండి భార్యాభర్తలు మాట్లాడుకోవద్దా? పిఎస్లతో మాట్లాడుకోవద్దా? అందరినీ తీసి మీరు వినడానికి మీరెవరు? మీరు దానికి సమాధానం చెప్పండి. సార్ అయితే చెప్పారు కదా, ఆయన ఏం చెప్పారు? పెద్ద సార్ చేయమన్నారు, మేము చేసామని అన్నారు. అది ఇంకా ఏంటిది? దీన్ని బట్టి మీకేం అర్థం అవుతుంది? అది సో అంటే దాదాపుగా ఈ విచారణకు సంబంధించి ఇప్పటికే ఒక నవంబర్ 2023 13వ తారీఖు నాడు దాదాపుగా 600 ఫోన్లు ట్యాప్ చేశారని చెప్పేసి విచారణలో నిర్ధారణ అయింది. ఏం చెప్తారు దీని గురించి? అది కంపల్సరీ, దాని సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు రేవంత్ అన్న ప్రభుత్వం కూడా దాన్ని ఏమంత ఈజీగా వదిలిపెట్టదు. ఎందుకంటే ఇది ఇదేమంటారు, మనసాక్షికి సంబంధించింది. ఎవరికి వాళ్ళ పర్సనల్ ఉంటాయి. మన దేశంలో ప్రతి పౌరుడికి స్వేచ్ఛగా బతికే హక్కు ఉంది. అంతేగాని దానికి వీళ్ళు ఫోన్ ట్రాప్ చేసేసి అది చేసేసి ఇంతమంది ఫోన్లు, సెలబ్రిటీస్ వాళ్ళ పిఏలు, సెలబ్రిటీస్ ఎవరు హీరోయిన్స్ ని కూడా వదిలిపెట్టలేదు. ఇక్కడి నుంచి వెళ్ళిన బాంబే అమ్మాయిని కూడా ఫోన్ ట్రాప్ చేసి అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది, ఎవరితో, ఎందుకండి మీకు? వాళ్ళ పొట్ట తిప్పలేదో, వాళ్ళ సెలబ్రిటీ హోదానేదో వాళ్ళు పనిచేసుకుంటుంటే ఈయనకెందుకు ఏ బొక్కలో దూరి
ఊరిన దాన్ని కూడా పీకి లాగి చూడడం ఎందుకు? అవసరం ఏంటి? మేము అడుగుతున్నాము, చెప్పాలి. ఇది కూడా మా గవర్నమెంట్ లో అన్ని బయటకు తీస్తాం, దీని వెనకాల ఉన్నది ఎవరెవరు అనేది బయటకైతే వస్తుంది. సో ఇది పరిస్థితి. అంటే దాదాపుగా మాది ప్రజాపాలన, ప్రజలలోకి వెళ్తున్నాం, కావాలనే బీఆర్ఎస్ వాళ్ళు కక్షపూరితంగా మాపైన విమర్శలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ప్రతినిత్యం అందుబాటులో ఉంటున్నాడు, కావాలనే విషయం జల్లే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు అని చెప్పేసి మహిళా నాయకురాలు జ్యోతిరెడ్డి గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సాయిదీప్తో ప్రవీణ్, హైదరాబాద్.